హాయ్ అందరికీ. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నాది ఫస్ట్ ఐడి ఉండే. ఇప్పుడు మా బాబుది ఐడి అది రంగనాథ్. అది చాలా 2023లో తీసిపెట్టాను. మాది రంగలత ఐడి ఉండే 3696. నా ఐడి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే, నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో బావ గురించి పాట పాడింది కదా, ఆ సాంగ్ నచ్చి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. పెడితే వాళ్ళు డ్రీమ్ కనెక్ట్ తీసేసినాక మళ్ళీ ఏం చేశాను, నేను టీవీలో షో వస్తున్నప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో అప్లై చేసిన. నేను 2 వీడియోలు పెట్టినాను. అవి పెట్టినందుకు నాకు యూట్యూబ్ తీసి పక్కన పెట్టేసిండు. దాంట్లో నాకు 16,000 మంది ఫాలోవర్స్, 1,500 వీడియోస్ ఉన్నాయి నావి. వాళ్ళు పెట్టిన వీడియోకు నాకు 16,000 మంది రాలేరు. నా వీడియోస్కి వచ్చారు 16,000 మంది. పక్కకు తీసేస్తారు. ఒక మెసేజ్ లేదు. ఒక్కసారి మెసేజ్ పెడితే ఇంగ్లీష్లో నేను చూసుకోలేను. అది తెలుగులో పెట్టేది ఉండే తీసేసిండు యూట్యూబ్. వారం రోజులు అవుతుంది ఇప్పుడు నాది వస్తలేదు. అతను మెసేజ్ పెట్టినప్పుడు నేను చూసుకున్నాను. మేము రిప్లై పెడుతుంటే అతను చూసుకుంటున్నాడు రిప్లై. యూట్యూబ్ అతను చూసుకుంటేనే రిప్లై ఇస్తలేడు. ఒక వారం రోజులు ఆగన్నాడు. వారం అయిపోయింది. 15 తారీఖు తీసారు, అయిపోయింది. నేను అతను ఈ వీడియో ఒకటే యూజ్ చేసుకున్నాను. ఒక పాట మీద, శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చిన పాట మీద బావ గురించి వాడిన పాట నచ్చి తీసుకున్నాను. తీసుకున్నందుకు అతను నాకు వచ్చిన ఫాలోవర్స్కా, నాకు వచ్చిన లైక్లకా, నేను అతను వీడియో తీసినందుక ఓన్గా మా వీడియోలు ఉన్నాయి. మేము వంట పని చేస్తాం. వంటలవే చాలా ఉన్నాయి, కామెడీలవే చాలా ఉన్నాయి. అట్లా అంటే నేను బాలరాజ్ అన్నయ్య మస్తు వీడియోలు తీసుకున్నా. బాలరాజ్ అన్నదానికి నాకు 1 మిలియన్ వచ్చింది. నా వీడియోస్కు 1 మిలియన్ వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ దానికి రాలేదు నాకు. కానీ నా వీడియో తీసి పక్కన పెట్టేసిండు. ఇప్పుడు అన్నీ అని ఓకే, ఇది పాత ఐడి ఉంది, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. హాయ్ అందరికీ. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నాది ఫస్ట్ ఐడి ఉండే. ఇప్పుడు మా బాబుది ఐడి అది రంగనాథ్. అది చాలా 2023లో తీసిపెట్టాను. మాది రంగలత ఐడి ఉండే 3696. నా ఐడి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే, నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో బావ గురించి పాట పాడింది కదా, ఆ సాంగ్ నచ్చి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. పెడితే వాళ్ళు డ్రీమ్ కనెక్ట్ తీసేసినాక మళ్ళీ ఏం చేశాను, నేను టీవీలో షో వస్తున్నప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో అప్లై చేసిన. నేను 2 వీడియోలు పెట్టినాను. అవి పెట్టినందుకు నాకు యూట్యూబ్ తీసి పక్కన పెట్టేసిండు. దాంట్లో నాకు 16,000 మంది ఫాలోవర్స్, 1,500 వీడియోస్ ఉన్నాయి నావి. వాళ్ళు పెట్టిన వీడియోకు నాకు 16,000 మంది రాలేరు. నా వీడియోస్కి వచ్చారు 16,000 మంది. పక్కకు తీసేస్తారు. ఒక మెసేజ్ లేదు. ఒక్కసారి మెసేజ్ పెడితే ఇంగ్లీష్లో నేను చూసుకోలేను. అది తెలుగులో పెట్టేది ఉండే తీసేసిండు యూట్యూబ్. వారం రోజులు అవుతుంది ఇప్పుడు నాది వస్తలేదు. అతను మెసేజ్ పెట్టినప్పుడు నేను చూసుకున్నాను. మేము రిప్లై పెడుతుంటే అతను చూసుకుంటున్నాడు రిప్లై. యూట్యూబ్ అతను చూసుకుంటేనే రిప్లై ఇస్తలేడు. ఒక వారం రోజులు ఆగన్నాడు. వారం అయిపోయింది. 15 తారీఖు తీసారు, అయిపోయింది. నేను అతను ఈ వీడియో ఒకటే యూజ్ చేసుకున్నాను. ఒక పాట మీద, శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చిన పాట మీద బావ గురించి వాడిన పాట నచ్చి తీసుకున్నాను. తీసుకున్నందుకు అతను నాకు వచ్చిన ఫాలోవర్స్కా, నాకు వచ్చిన లైక్లకా, నేను అతను వీడియో తీసినందుక ఓన్గా మా వీడియోలు ఉన్నాయి. మేము వంట పని చేస్తాం. వంటలవే చాలా ఉన్నాయి, కామెడీలవే చాలా ఉన్నాయి. అట్లా అంటే నేను బాలరాజ్ అన్నయ్య మస్తు వీడియోలు తీసుకున్నా. బాలరాజ్ అన్నదానికి నాకు 1 మిలియన్ వచ్చింది. నా వీడియోస్కు 1 మిలియన్ వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ దానికి రాలేదు నాకు. కానీ నా వీడియో తీసి పక్కన పెట్టేసిండు. ఇప్పుడు అన్నీ అని ఓకే, ఇది పాత ఐడి ఉంది, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు.